జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నువ్వు ఓపెన్ అయితే అన్ని విషయాలు ఓపెన్ గా డిస్కస్ చేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఇది ఏ విషయం గురించి ఇలా మాట్లాడుతుంది? దేనికి నన్ను ఓపెన్ అవ్వమంటుంది? ఇలా నీలో నువ్వే మదన పడుతూ ఉంటావా? నీ స్ట్రగుల్ ఎలా క్లోజ్ అవుతుంది? ఎప్పుడు రిజల్ట్ వస్తుంది? అయినా నువ్వు ఆలోచించే దాని గురించి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయవా? పోనీ నీ ప్రయత్నం ఏంటో చెప్పు. నేనేం చెప్పలేను. ఊరికే నన్ను ప్రశ్నించుకో. నువ్వేం చెప్పకపోయినా నీ ఆలోచన ఏంటో నాకు అంతో ఇంతో తెలుస్తుందమ్మా. నీ ఆలోచన ధరణి ధీరజ్ల పెళ్ళి అయిపోతుందనే కదా. అందుకే కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు. నీ ఆలోచనలో వాళ్ళకి పెళ్లి కాకూడదు, కానీ ధరణి నీ మాట వినేటట్టు లేదు. నీ నరాలు చిట్లినంత పని అవుతుంది కదా. ఎందుకమ్మా వాళ్ళకి లేని ఇబ్బంది నీకు? ధరణి మీద అంత కన్సర్న్ ఎందుకు? తనకి నచ్చాడు, తను ప్రేమించింది. మాకు తెలుసు మేము చిన్నవాళ్ళం కాదు, మా ఫ్యూచర్ గురించి మేము ఆలోచించుకోగలము. మీరంతా ఎవరు అని క్వశ్చన్ చేసే స్థాయిలో ధరణి ఉంటే ఎందుకు తనేదో నీ కన్న కూతురైనట్టు ఆలోచిస్తున్నావు? ఒకవేళ కన్న కూతురైనా మాట విన్నప్పుడు వదిలేయాలమ్మా. ఏం మాటలే అవి? నువ్వు నన్ను ఎంత ఎదిరించినా, ఎన్ని విషయాల్లో కాదన్నా, నేను నిన్నెప్పుడైనా వదిలేశానా? కన్న కూతురు పెంచుకున్న కూతురు అని ఉండదే. ఆడపిల్లలందరూ నా బిడ్డల్లాగానే చూస్తాను. చూస్తూ చూస్తూ ధరణి జీవితం నాశనం అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటావు? ఊరికే ఉండలేవు. మరి ధరణి గురించి ఏం చేస్తున్నావు? ఆపాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆపాలనుకోవడానికి కారణాన్ని తనకి కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. నువ్వు తన దగ్గరికి వెళ్తేనే నెగటివ్ గా చూస్తుంది. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మెల్లగా నీ నుంచి దూరం అయిపోతుంది. ఆ ధీరజ్కి పెళ్ళామైపోతుంది. అప్పుడేం చేస్తావు? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తల మీద చేతులు పెట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. కన్విన్స్ చేయడానికి చాలా దారులున్నాయి. కరెక్ట్ గా కన్విన్స్ చేయగలిగితే తనెందుకు మొండిగా ప్రవర్తిస్తుందమ్మా? ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను ఇలాగే స్లో అండ్ స్టడీగా, పాము చావకుండా కర్ర విరక్కుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను అంటే ఇంకా నాకు కూడా నీకు తోడు నిలబడి పేషెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. ధరణికి నువ్వు న్యాయం చేయలేవు. నేను నీకు సపోర్ట్ గా నిలబడను. ఇద్దరికి తప్పుగానే కనిపిస్తావు. ఆలోచించి ఏదో ఒక బలమైన నిర్ణయాన్ని వెంటనే తీసుకో అమ్మా. నీ ఆలోచన నీకు సొంతమని నువ్వు ఇలాగే ఉంటే నీ నుంచి అందరూ 1 by 1 డిటాచ్ అయిపోతారు. అప్పుడు నీకు మాట్లాడే తోడు ఉండదు. నీ ఆలోచనలకు ఫుల్ స్టాప్ ఉండదు. చూసావా అమ్మా, మధు మాట తీరు చూసావా? దానికి నిజం తెలిసింది కదా. తెలిసి కూడా అది బయటపడడం లేదు. నేనేదో దాస్తున్నాను, బయటపడడం లేదని నా మీద నిందేస్తుంది. ధరణి నా కూతురని తెలిసి కూడా అది నాకు దూరం అయిపోతుందని చెప్తుందమ్మా. నువ్వు పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ తనని కరెక్ట్ గా కన్విన్స్ చేయలేకపోతున్నావు. నచ్చ చెప్పడంలో ఫెయిల్ అయిపోయావని నన్ను నన్ను వేలెత్తి వెక్కిరిస్తుందమ్మా. తనకు కూడా ఇంకా నాకు తోడుగా ఉండే పేషెన్స్ పోతుందట. తను కూడా నాకు దూరం అయిపోతుందట. అంటే
నాకు నిజం తెలుసు కాబట్టి నేను మా నాన్న దగ్గరకు వెళ్ళిపోతానని ఇండైరెక్ట్ గా చెప్తుందమ్మా. అది ఫిక్స్ అయిపోయిందమ్మా, అది ఫిక్స్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి దాని కోరిక అదే కదా, నాన్న నాన్న అని కలవరించేది. తెలిసి కూడా ఎందుకు బయటపడలేదంటే ప్రతాప్ గారు ఇక్కడ లేరు కదా, అందుకే అది ఆగుతుందేమో అనిపిస్తుందమ్మా. అటు ధరణి ధీరజ్ పెళ్ళైపోతే, ఇది నా నుంచి దూరం అయిపోతే అప్పుడు నా బ్రతుకు నరకమైపోతుంది కదమ్మా. ఎలా బ్రతకాలమ్మా? వద్దమ్మా, వద్దు. నాకు బ్రతుకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ బ్రతుకు నేను బ్రతకలేను. కన్న పేగు తెగిపోయి, కన్న బంధము తెగిపోయి, పెంచిన బంధము దూరం అయిపోతే ఏ తల్లమ్మ తట్టుకొని నిలబడగలిగేది? అలా బ్రతకగలిగితే అసలు అమ్మేనా? నా వల్ల కాదు. ఎంత భయంకరంగా ఉంటే బ్రతుకు ఇంకెంత భయానకంగా ఉంటుంది. వద్దు, అలాంటి బ్రతుకు నేను బ్రతకలేను, నేను బ్రతకలేను. జెనీ ఆగవే, జెనీ ఎక్కడికి వెళ్తున్నావే? జెనీ ఆగవే, జెనీ ఆగవే, జెనీ నా మాట విను, ఆగవే, జెనీ ఆగు. అయ్యో జెనీ ఆగవే, నా మాట విను, జెనీ జెనీ. ఏంటిది? పిచ్చిదానిలాగా బ్రతకలేను బ్రతకలేను అని ఏదో నిర్ణయానికి వచ్చి తెగింపుగా బయలుదేరింది. కొంపదీసి అఘాయిత్యం చేసుకోదు కదా? హలో, అత్తయ్య చెప్పండి. జరణి చాలా ఆవేశంగా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది కూడా. నేను పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు. అదేమన్నా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది కూడా. కూడా నువ్వే దాన్ని కాపాడాలి, ఎలాగైనా నువ్వే దాన్ని కాపాడాలి కూడా. సరే, మీరేం భయపడకండి, నేను వెళ్తాను. కన్నీరే కళ్ళనే మూస్తోందా, లోకాన్ని చీకటే చేస్తోందా.